లిటిల్ కృష్ణ పేజ్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో పేజ్ 22,000 చిల్లర మంది ఉండే పేజ్ ఇప్పుడు లేదు, కనబడట్లేదు. డిలీట్ చేశారా, డిలీట్ అయిపోయిందా? డిలీట్ అయిపోయిందని మాత్రం చెప్పొచ్చు సొల్లి కబుర్లు. డిలీట్ చేస్తే ఎందుకు డిలీట్ చేశారు, దానికి రీజన్స్ ఏంటి, ఏదో ఒకటి చెప్పాలి కదా. మీరు చెప్పకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెప్పాలి కదా. ఆర్ ఈ కేసుని టేక్ ఓవర్ చేసిన వాయిస్ ఆఫ్ విజయనగరం పేజెస్ కూడా చెప్పాలి కదా. మన క్రేజీ మణికంఠైనా చెప్పాలి కదా, నవీన్ రామ్ సింగ్ అయినా చెప్పాలి కదా. ఎవరూ చెప్పట్లేదు, ఎవరి దగ్గర కొలాబరేట్ చేయని వీడియోస్ లేవు, ఎందుకంటే పేజ్ పోయింది. చెక్ చేయండి, నేనేం అబద్ధం ఆడట్లేదు. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి లిటిల్ కృష్ణ పేజ్ ఉంటుంది, ఎస్ఎంఏ పేజ్ లేదు, ఇప్పుడు పేజ్ లేదు. మీకు ఈజీగా చెక్ చేయాలనుకుంటే క్రేజీ మణికంఠ దగ్గరికి వెళ్ళండి. ఇంతకుముందు ఒకరిని ఫాలో అయ్యేవాడు ఈ పేజ్ని, 0 ఉంటుంది. ఇప్పుడు చూడండి, నవీన్ రామ్ సింగ్ ఒకటే ఫాలో అయ్యేవాడు ఆ పేజ్ని, ఇప్పుడు ఆ పేజ్ లేదు. నవీన్ రామ్ సింగ్ ఇంకొక పేజ్ని ఫాలో అవుతున్నాడు. ఈ వాయిస్ ఆఫ్ విజయనగరం పేజెస్ కానీ మిగిలిన అసోసియేటెడ్ పేజెస్లో కానీ ఎక్కడా లేవు. ఏమైపోయింది అసలు? యాక్చువల్గా నేను వాళ్ళ ఫాదర్ గురించి సెపరేట్ వీడియో చేస్తానని చెప్పి మార్నింగే చెప్పాను. నిన్న నేను చూసిన పేజ్ ఉంది, కానీ ఇప్పుడు పేజ్ లేదు. ఇది చాలా తప్పు. మనం గట్టిగా మాట్లాడుకుందాం. అండ్ నన్ను తప్పుగా అనుకున్నా కూడా పర్లేదు. నాకు ఈ ఎంటైర్ సినారియోలో నవీన్ రామ్ సింగ్ మీద తప్పు చేశాడు, మణికంఠ తప్పు చేశాడు, ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు చేశారు. వీళ్ళందరి తప్పు కన్నా ఎక్కువ తప్పు, పెద్ద తప్పు, ఇంకా తప్పు కన్నా విషయం ఇంకా ఎలా అన్నా పాపం చేసింది మాత్రం వాళ్ళ పేరెంట్సే, లిటిల్ కృష్ణ వాళ్ళ పేరెంట్సే. మంచిగా అండ్ ఆనెస్ట్గా మాట్లాడుకుందాం విత్ 100% ఆనెస్ట్ లెవెల్స్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మీరా నా పవనే. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి. అండ్ ఇప్పుడు వాయిస్ ఆఫ్ విజయనగరం పేజెస్కి నేను చెప్తున్నా అడ్మిన్సే, ఇప్పుడు ఒక కేసు టేక్ ఓవర్ చేసినప్పుడు, మనం ఆ కేసుని డీల్ చేసినప్పుడు దాన్ని మనం అన్బయాస్డ్గా చూసుకోవాలి. అలాగే మొత్తం యాక్టివ్గా మనం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఒక పక్క మీరు నవీన్ రామ్ సింగ్ మీద వీడియోలు చేస్తున్నారు, మణికంఠ మీద ఏవో లైవ్లో తెస్తారు, కవర్ డ్రైవ్లు వేస్తారు, కేసులు పెట్టమంటే పెట్టరు, ఇనాగ్రేషన్ ఇది అంటారు. పోనీ అట్లీస్ట్ ఆ చిన్నపిల్లడిది ఇంజెక్షన్ అయిందా లేదా అంటే అప్డేట్ లేదు. పోనీ నేను ఏమైనా మాలాంటి వాళ్ళు మాన్యువల్గా వెళ్ళి చెక్ చేసుకుందాం అంటే పేజీలు లేవు. మీరు అప్డేట్లు ఇవ్వాలి కదా సార్, మీరే కదా ఫాలోఅప్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు దీనికి సమాధానం మీరే చెప్పాలి. ఆ పేజ్ ఎందుకు లేదు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి. అప్డేట్లు ఎందుకు ఇవ్వట్లేదు, అసలు పేజ్ ఏమైంది, ఎందుకు డిలీట్ అయింది, డిలీట్ అయితే రీజన్ చెప్పాలి కదా. మీరు గట్టిగా ప్రశ్నించాలి. ప్రశ్నించట్లేదు ఎందుకు? సో జనాలు మీరు ప్రశ్నించండి గట్టిగా. ఎందుకంటే కొన్ని లక్షల మంది డబ్బులు వేశారు, డబ్బులు ఎక్కువైపోయి కాదు, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నిజంగానే బాబుకి ప్రాబ్లం ఉంది. దాంతోపాటు ఎక్స్ట్రాడినరీ భాస్కర్ అవార్డ్ పర్ఫార్మెన్స్ చేశారు కదా ఒక్కొక్కరు, అవన్నీ కదిలి వేశారు. ఇప్పుడు జనాలకి చెప్పే రెస్పాన్సిబిలిటీ మీది, ఓకేనా? వాయిస్ ఆఫ్ విజయనగరం పేజెస్తో కూడా మీదే, ఓకే? సో ఫస్ట్ థింగ్, ఎందుకు అందరికంటే పెద్ద తప్పు నేను వీళ్ళని చెప్తున్నాను తెలుసా, వీళ్ళ పేరెంట్స్ది. మాకు తెలియపోవచ్చు, మేము గొర్రెలమే ఒప్పించుకుంటాం, మేము ఎమోషనల్ ఫూల్సే నమ్మేసాం. నవీన్ పర్ఫార్మెన్స్, మణికంఠ పర్ఫార్మెన్స్ అందరూ నమ్మేసాం, మీవి కూడా. మీకు తెలుసు కదా ఇక్కడ మీరు స్క్రిప్ట్తో చేస్తున్నారు. నవీన్ డబ్బులు అడిగిన విషయం తెలుసు. నవీన్ డబ్బులు అడిగి 30 లక్షలు 50 లక్షలు ఎంతో కొంత ఫీజు తీసుకొని మీకు ఇప్పిస్తానే విషయం తెలుసు. ఇందులో స్క్రిప్ట్ ఉందని తెలుసు, ఆ తారుబండి స్క్రిప్ట్ తెలుసు, బైకు స్క్రిప్ట్ తెలుసు, అన్ని స్క్రిప్ట్లు తెలుసు, ఆ చైను స్క్రిప్ట్ తెలుసు, పెయిడ్ కొలాబులు అన్నారు, నవీనే చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసు కదా. తెలిసినప్పుడు మీకు ఒక్క సెకండ్ కూడా మీకు బాధ అయ్యలేదా సార్? మీకు ఒక్క సెకండ్ కూడా అరే నా పిల్లోడికి ఇన్ని అబద్ధాలు ఆడి నేను ఫండ్కి రైజ్ చేస్తున్నానా అని చెప్పి మీకు ఎక్కడ బాధ అయ్యలేదా సార్? ఎక్కడ ఒక్క సెకండ్ కూడా. వాళ్ళిద్దరిని అడుగుతున్న పేరెంట్స్, మీకు బాధ అయ్యలేదా? అంటే ఏదైనా ధర్మంగా చేయాలి కదా. మీరు చెప్పవచ్చు సార్ అలా చేయడం వల్ల కనెక్ట్ అయింది అని చెప్పి, కానీ ఇప్పుడు అది రాంగ్ అని తెలిసింది కదా. ఇప్పుడు నిజంగా చాలామంది పిల్లలు జబ్బులతో ఉన్నారు, అదే ఎస్ఎంఏ 1, 2, 3తో. వాళ్ళెవ్వరికి ఇప్పుడు జనాల దగ్గర ఒకవేళ డబ్బులు వేయాలని ఉన్నా వేయట్లేదు. అమ్మో ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, అయితే ఇన్ఫ్లుయెన్సర్లు స్క్రిప్ట్ చేస్తున్నారు, లేకపోతే పేరెంట్స్ స్క్రిప్ట్ చేస్తున్నారు అనే మైండ్ సెట్కి తెచ్చేసింది ఎవరో తెలుసా? నవీన్ కాదు, మణికంఠ కాదు, వాళ్ళందరికంటే ఎక్కువ తెచ్చింది మీరే. కృష్ణ పేరెంట్స్ని నేను వాళ్ళకే చెప్తాను, మీరు తెచ్చారు అది. ఎందుకురా అంటే అది అక్కడ అధర్మంగానే జరుగుతున్న విషయం మీకు తెలుసు, ఊకొట్టారు. అప్పుడు మీరేమైనా నవీన్ ఏమనలేదు, నవీన్ రామ్ సింగ్ అనలేదు, మణికంఠ అనలేదు, ఏమనలేదు. వాళ్ళతో పాటు మీరు పర్ఫార్మెన్స్ చేశారు కదా. బైక్ మీద చేసింది మీరు. ఎంతసేపు బైక్ మీద పర్ఫార్మెన్స్ మణికంఠ చేశారు, తారుబండి దగ్గర నవీన్ చేశారు అన్నారు. మరి వీళ్ళు చేసింది ఏంటి? చేసినప్పుడు
సార్ నేను ఒకటే అన్నా, నవీన్ 50 తీసుకుంటే ఏంటి, 1,00,000 తీసుకుంటే 50 లక్షలు తీసుకుంటే 70 లక్షలు తీసి తప్పు. తర్వాత మాట్లాడుతుంది. నవీన్ శుద్ధపూస అనట్లే, నేను ముందే చెప్పాను వాళ్ళందరూ దొంగలే. పేరెంట్స్కైనా ఉండాలి కదా. బట్ పేరెంట్స్కి అన్నీ చెప్పి చేసినప్పుడు మీరు ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకోవాలి. మీరైనా, నవీన్ అయినా, వాయిస్ ఆఫ్ విజయనగరం పేజెస్లో మెంబర్స్ అయినా, ఆ మణికంఠ అయినా, అదర్ సోకాల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయినా మీరు ఇంటర్నల్గా కూర్చొని సార్ట్అవుట్ చేసుకొని ఏదో డబ్బులు కావాలంటే ఏదో పంచుకొని జనాలకి తెలియనివ్వకుండా ఉంచే బాధ్యత ప్రథమంగా ఎవరికరా ఉంది అంటే మీకుంది, పేరెంట్స్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు ధర్మంగా అది ఫండ్ కలెక్ట్ చేయలేదు, అధర్మంగా ఫండ్ కలెక్ట్ చేశారు అనుకుందాం. దాని తర్వాత మీ పని అంతా అయిపోయిన తర్వాత డబ్బులన్నీ ఎక్స్ట్రా ఫండ్ కూడా కలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు జనాలకి ఇదంతా చెప్పినప్పుడు మీరు ఒక్క సెకండ్, ఫస్ట్ అప్పుడు అలాగో ఒక్క సెకండ్ ఆలోచించలేదు సార్. మీరు అప్పుడు కూడా ఒక్క సెకండ్ అయినా ఆలోచించారా, అరే ఇప్పుడు ఇది చెప్పేస్తున్నాను నేను, నా పిల్లోడికి డబ్బులు వస్తాయి, నా పిల్లోడికి ఇంజెక్షన్ అయిపోతాయి, అవి కాకుండా నా దగ్గర నేను ఆస్తి కూడా ఏమి అమ్మకుండా నా దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఒక 90 లక్షల కోటి రూపాయలు ఉంది, అది మీరు చెప్పింది ఇంకెంత ఉందో పోలీసులు చెప్పాలి. నేను ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల ఇది ప్రాబ్లం నవీన్కి కాదు, ఎందుకంటే నవీన్ని మర్చిపోతారు కొన్ని రోజులపైక, మణికంఠకి కాదు, మణికంఠని మర్చిపోతారు ఇంకొన్ని రోజులపైక, సోకాల్ ఇన్ఫ్లుయెన్సెస్ కాదు, నిజంగా ఇంపాక్ట్ అయిన పిల్లలు SMA 1, 2, 3 ఆర్ అదర్ డిసీజెస్తో ఇంపాక్ట్ అయిన పిల్లల తాలూకా ఫండింగ్ ఆగిపోతుందని మీరు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మాట్లాడారు చూసారా. అది టూ వరస్ట్. అది నేరం కాదు, తప్పు కాదు, పాపం, చాలా పెద్ద పాపం. అర్థమవుతుందా? నాకు డిప్లొమాటిక్గా మాట్లాడడం రాదు, అందుకే చెప్తున్నా. ఎవడు తప్పు చేసినా నేను ప్రతి వీడియోలో అదే చెప్తా, చిన్న తప్పు పెద్ద తప్పు అని కాదు. వీళ్ళందరూ చేసిన తప్పుల్లో ఎక్కువ రోలు తప్పు కన్నా పాపం చేసింది ఎవర్రా అంటే మీరే. ఇదంతా ఒక ఎత్తు అంటే ఇది మళ్ళీ తప్పురా ఇవని అని అడుగుతుంటే నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు కూడా వాయిస్ ఆఫ్ విజయనగరంలో కొంతమంది అడ్మిన్స్ కామెంట్ చేస్తుంటే జనాలు పేరెంట్స్ని ఏమనొద్దు అంటారు ఏంటి, వాళ్ళు ఎందుకు బ్యాక్ చేస్తున్నారు? పేరెంట్స్ని ఎందుకు అనకూడదు? ఈ డబ్బులు ఎవరికి వెళ్ళాయి? ఈ పర్ఫార్మెన్స్కి పేరెంట్స్కి తెలియదా? ఈ పర్ఫార్మెన్స్ పేరెంట్స్ చేయలేదా? ఇలాగ నవీన్ డబ్బులు తీసుకుంటారనే విషయం పేరెంట్స్కి తెలియదా? మరి పేరెంట్స్ని అడగ ఇంకెవరిని అడుగుతారు? పేరెంట్స్ని అడగొద్దు అనే రైట్ మీకు లేదు. ఫస్ట్ థింగ్ చేస్తే మీరు ధర్మంగా చేయండి, లేకపోతే తప్పించుకోండి, జనాలు తీసుకెళ్తారు ముందుకి, లేకపోతే పోలీసులే చూస్తారు. ఏదో ఒకటి న్యాయం అంటే ఒకటి ఉంది, ధర్మం ఒకటి ఉంది కాబట్టి పోలీసులే చూసుకుంటారు. మీకు రైట్ లేదు. జనాలు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇది అడగొద్దు అనే రైట్ మీకు లేదు. నిన్న కూడా చూసా, మణికంఠ విషయంలో బోల్డ్ జనాలు డౌట్లు అడుగుతున్నారు. వదిలేండి. ఏంది వదిలేసేది? ఎందుకు వదలాలి? మీరు ఎందుకు బ్యాక్ చేస్తున్నారు? పేరెంట్స్ని క్వశ్చన్ అడుగుతుంటే మీరు ఎందుకు బ్యాక్ చేస్తున్నారు? మీ రోల్ ఏంటి? ఏదైనా చేస్తే న్యాయంగా, ధర్మంగా అన్ని సైడ్లు చూసి మాట్లాడండి. ఇప్పుడు పేజ్ డిలీట్ అయిపోయింది, పేజ్ కనబడట్లేదు, మీరు ఫాలోఅప్ చేశారా? ఫాలోఅప్ చేస్తే దాని గురించి పెట్టాలి. రొట్ట తమలపాకు రీళ్ళు అన్నీ పెడుతున్నారు స్టోరీల్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి. పేజ్ ఎందుకు డిలీట్ అయింది? జనాలకు అప్డేట్ ఇవ్వాలి కదా. ఆ 10 కోట్లు, 11 కోట్లు, 12 కోట్లు కలెక్ట్ అయ్యాయి కదా, అది క్లోజ్ చేస్తారా? క్లోజ్ చేసింది ఒక రీల్ చేశారా? అసలు ఏమైనా అప్డేట్ చేశారా ప్రాపర్గా? డబ్బులు వద్దని ఒక రీల్ చేశారు, దాని తర్వాత ఏ అప్డేటు లేదు. ఇప్పుడు ఏంటి అసలు పరిస్థితి ఏంటి? ఇంజెక్షన్ పడిన తర్వాత బాడీలో రియాక్షన్ ఏమైనా అయ్యా, లేకపోతే ప్రశాంతంగా అయిపోయిందా? అట్లీస్ట్ తప్పు జరిగింది. ఆ కృష్ణబాబుకి డబ్బులు వేసిన వాళ్ళకైనా కూడా కొంచెం ప్రశాంతంగా ఉండాలి కదా. ఆపరేషన్ అదే సర్జరీ అయిందా, ఆ ఇంజెక్షన్ అయిందా, బాబుకి ఎలా ఉంది, తర్వాత ఆ డబ్బులు నేను ఏం చేద్దాం అనుకున్నాను, అవేమీ తెలియకుండా మీరు పేజ్ డిలీట్ చేసేస్తే, పేజ్ హైడ్లో చేసేస్తే, పేజ్ ప్రైవేట్లో పెట్టేస్తే అది అకౌంటబిలిటీయా? అది రెస్పాన్సిబిలిటీయా? కాదు కదా, చెప్పాలి కదా. అవేం చేయట్లే. మీరేమో ఎవడు అకౌంట్ రీచ్ కోసం వాడు రీల్ పెట్టుకుంటాడు తప్ప ఇలాంటివి ఏం చేయట్లే. ఇప్పుడు ఆ పేజ్ ఉండాలి కదా. మీరు అట్లీస్ట్ ఆ పేజ్ ఉండడం వల్ల మళ్ళీ ఇలా చెప్పదు, ఆ పేజ్లో ఉండడం వల్ల మాకు ఇంకా డబ్బులు వచ్చేస్తున్నాయి, వద్దు, మీరు ఫండ్ ఆపియాలంటే అక్కడ ఆపియొచ్చు, మీరు అక్కడ క్లోజ్ చేసేయచ్చు. ఎక్కడ ఇంపాక్ట్ గురు క్లోజ్ చేసేవచ్చు. ఆరు ఒక రీల్ చేసి మీకు టైం లేదని చెప్పొద్దు. మీరు లైవ్కి వచ్చి 2 గంటల టైం ఉంటుంది కానీ దీనికి టైం లేదని చెప్పొచ్చు. 2 నిమిషాల వీడియో వచ్చి ఇంపాక్ట్ గురువులో డబ్బులు వేయొద్దు, టాపిక్ ఈజ్ ఓవర్, మిగిలిన డబ్బులకి నేను సర్జరీ అయిపోయిన తర్వాత, ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. దాంతోపాటు ఈ పేజ్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజను బాబు తాలూకు అప్డేట్స్ అన్నీ నేను చెప్తాను. అప్డేట్లు కావాలి కదా. ఇప్పుడు రేపు పొద్దున్న వీళ్ళ పేరెంట్స్ ఇన్ని చేసిన తప్పులకి ఏం చేయాలి? ఆ పేజ్ ఉండాలి. ఆ పేజ్ ఉంటేనే అది ఒక ఆథరైజ్డ్ పేజ్. ఆ పేజ్ ద్వారా ఇంకొక విజయవాడలోని ఇంకో బాబుకి హెల్ప్ చేయాలి. ఎలా హెల్ప్ చేయాలి? వీళ్ళకి ఇంపాక్ట్ గురువులో వచ్చిన ఎక్సెస్ అమౌంట్, అలాగే వీళ్ళకి క్యాష్ 90 లక్షలు అంటున్నారు, 1 కోటి అంటున్నారు, 10 కోట్లు అని, అది ఎవరికీ తెలియదు. ఎంత అయితే వచ్చింది అది మీరు ఇప్పుడు వచ్చి ₹1 కూడా ఆస్తి అమ్ముకోలేదు కదా. మీరు ఆస్తి ఎంతో కొంత అమ్మి మీరు ఫ్రంట్ ఫేస్లో ఉండి ఆ పిల్లోడికి చేయించాలి. అవంతా ఎలా జరగాలి? మీరు చేయాలి, ఆ పేజ్ ద్వారా చేయాలి. అలాంటిది మీ దగ్గర నుంచి అప్డేట్ లేదు, పేజు లేదు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ఆ విజయనగరం బ్యాచ్ పేజెస్ కూడా లేవు. జనాలు మీరు గట్టిగా అడగాలి, చాలా గట్టిగా అడగాల్సిన సమయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎమోషనల్గా ఫూల్ అయ్యాం.
మామూలు ఎమోషనల్గా ఫూల్ అవ్వలేదు. మీరు చాలా చాలా గట్టిగా అడగాలి. దీన్ని మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉందంటే పోతాయి పోయే, ఏంది పోతాయి పోయే, నువ్వు వేసిన 10 రూపాయలకి 10 రూపాయలు కూడా 10 రూపాయలే, డబ్బులే, 100 కూడా అడిగి కష్టమే, 10 రూపాయలు కూడా కష్టమే. అర్థమవుతుందా? ఫస్ట్ నేను ఆ పేజెస్కి చెప్తున్నాను, మీరు దయచేసి ఎవరిని కంట్రోల్ చేయొద్దు. మీకు నిజాలు మీరు మీ దగ్గర సింపుల్ అబ్బా, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే కేసు ఫైల్ చేయండి, అంతే తప్ప మీరు లైవ్లు పెట్టుకొని ఇళ్ళు తిట్టుకోకని జనాలు టైం వేస్ట్ చేయొద్దు. అండ్ మీరు జనాలకి ఒకవేళ మీరు వెయిట్ ఇస్తున్నారంటే జనాలు అడిగిన క్వశ్చన్ అన్నిటికి ఆన్సర్ చేయండి, స్కిప్ చేయొద్దు, కంట్రోల్ చేయొద్దు, మీరు డిమాండ్ చేయొద్దు, కమెంట్ చేయొద్దు. ఐ హోప్ యు గాట్ మై పాయింట్. మీకు ఏమనిపిస్తుంది పేజ్ రిలేటెడ్ అనే విషయం మీద గట్టిగా కామెంట్ చేయండి. అందుకే ముందన్న వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు, షేర్ చేయండి, ఎక్కువ మందికి తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్.